తాడిపత్రి రాజకీయం ఉత్కంఠత పెంచుతుంది. ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పెద్దారెడ్డి అసలు అవకాశమే లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం పట్టారు. పెద్దారెడ్డి తాడిపత్రి ప్రవేశం అంశం న్యాయస్థానాలకు చేరింది. తాజాగా సుప్రీంకోర్టు పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తాడిపత్రిలోకి పోలీసు బందోబస్తుతో వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జేసీ వర్గం అప్రమత్తం అయింది. ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్దారెడ్డి ఇంటి వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉండటంతో ఇప్పుడే ఎలాగైనా తాడిపత్రిలోకి వెళ్లాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు తనను అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులను కోరుతున్నారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అవకాశం లభించలేదు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ససేమిరా అంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పెద్దారెడ్డిని పోలీసులు అనుమతించడం లేదు. కాగా పెద్దారెడ్డి తొలుత హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరో కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లింది. అక్కడ ఆదేశాలు తనకు అనుకూలంగా లేకపోవడంతో పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో విచారణ తరువాత పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి మంగళవారాల్లో తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఆయన బాధితులే అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాడిపత్రికి మంచి చేశాం కాబట్టే 40 ఏళ్లుగా ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు కోర్టు ఉత్తర్వులు, ఇటు స్థానిక పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది.